వరంగల్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే స్వయంగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టానని కిసాన్ పరివార్ సంస్థ అధినేత భూపాల్ నాయక్ అంటున్నారు. రాజకీయాలకు సంబంధం లేకుండా ఇక్కడ సేవా కార్యక్రమాలు చేపడుతున్నానన్నారు. కానీ రాజకీయంగా అవకాశం వస్తే మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తారని అంటున్న భూపాల్ నాయక్తో మా వరంగల్ జిల్లా కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. డోర్నకల్ ప్రజల భవిష్యత్తుకు భరోసా కల్పించడంతో పాటు నూతన రాజకీయాలకు ఒక కొత్త భాషను చెప్పేందుకోసమే రాజకీయాల్లోకి వస్తున్నాయి. ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేకుండా సేవా కార్యక్రమాలు చేపడతా అంటూ భూపాల్ నాయక్ చెప్తా ఉన్నారు. అసలు డోర్నకల్ నియోజకవర్గంలో ఏం కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, భవిష్యత్తులో ఆయన కార్యాచరణ ఏంటిది, ఇక్కడ ప్రజల ఆలోచన ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు డోర్నకల్ నియోజకవర్గంలో మీరు ఏం కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? ఇప్పుడు ఇంతకుముందు నేను ఈ భవిష్యత్తు భరోసా అనే బ్రోచర్ నేను చాలా మంది మీడియా మిత్రులకు కూడా ఇచ్చాను. సో ఇది మీకు కూడా ఒకసారి ఈ భవిష్యత్తుకు భరోసాలో ఏముందంటే 5 అంశాలు ఉన్నాయి. ఒకటి 200 మంది ఉద్యోగులతో సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించడము. ఇది యువకులకు పనికొస్తుంది. యువకులు ఎవరైతే చదువుకున్నారో వాళ్ళకి పనికొస్తుంది. తద్వారా 1000 మంది ఫ్యామిలీస్ ఉపాధి కలుగుతారు. దశాబ్ద కాలంలో వచ్చే పెండింగ్లో ఉన్న జూనియర్ కళాశాలలు కావచ్చు, డిగ్రీ కళాశాలలు కావచ్చు, దాని శాశ్వత పరిష్కారం ఇస్తున్నాను. తద్వారా విద్యావంతులు తయారవుతారు. ఇక్కడ డోర్నకల్ నియోజకవర్గం నుంచి స్థానికంగా రైతుల ప్రయోజనం చేకూర్చేలాగా ఫామ్ ఆయిల్ ప్లాంట్ పెడుతున్నాను. ఈ ప్లాంట్ ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే రాష్ట్ర గవర్నమెంట్ చాలా ప్రోత్సహిస్తుంది ఫామ్ ఆయిల్ చేసుకోవచ్చు అని చెప్పేసి. మరి పంట పండించిన తర్వాత దానికి ప్రాసెస్ చేసే యూనిట్లు కూడా రిక్వైర్మెంట్ కాబట్టి మళ్ళీ డిమాండ్ సప్లై ఇబ్బంది అవ్వకుండా వాళ్ళకి ఇప్పటి నుంచే కొంచెం సమన్వయం చేసుకునే దిశగా ముందు అడుగులేస్తున్నాను. రైతులకు మంచి ధర వచ్చేటట్టుగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించడం జరుగుతుంది. మరి ఈ ఫుడ్ ప్రాసెస్లో ఎందుకంటే గత కొన్ని కాలంగా చూస్తారు కాయగూరల రేటు ఒకటేసారి పైకి వెళ్తే కింద పడితే పైకి వెళ్తూ ఉంటుంది. సో ఈ టమాటా లాంటి పెరిసేబుల్ గూడ్స్ అనేది ఏముంటుంది అంటే మరి వారం రోజుల కన్నా ఎక్కువ ఉండవు, అవి పాడైపోతాయి. అలా పాడైపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు స్టోర్ చేసుకోలేని పరిస్థితి. కానీ ప్రాసెస్ యూనిట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు పాడైపోకుండా దాన్ని ప్రాసెస్ చేయడం వల్ల 15 రోజులు కాదు నెల రోజులు కూడా వాళ్ళకు చేసుకొని ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి. దాని ద్వారా వాళ్ళకు మంచి ఆదాయం వస్తుందని చెప్పేసి నాకు గట్టి నమ్మకం. అభివృద్ధి కోసం మీరు ఆలోచన చేయడం మంచి ఆలోచనే. ఒక అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో అధికారంలో ఉన్నటువంటి భాగస్వామి అయినటువంటి ఎమ్మెల్యేతో సాధ్యం కాదు, మీకు ఎలా సాధ్యం అవుతుంది? అది ఖచ్చితంగా సాధ్యం, అందరితో అవుతుందండి. కానీ చిత్తశుద్ధి ఉండాలి. ఎప్పుడైతే చిత్తశుద్ధితో ఏ పని చేసినా కూడా ఏ పనైనా అవుతుంది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. చిత్తశుద్ధి ఉండాలంటున్నాను, అవగాహన ఉండాలంటున్నాను, అంతే. అంతకన్నా మించి వేరే నేను కొత్తగా ఏం చెప్పదలుచు. 4 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మీరు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకంటే నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, ఇంతకుముందు కూడా చెప్పాను, రాజకీయ వ్యవస్థ అనేది చాలా కీలకమైన వ్యవస్థ. చట్టాలు తయారయ్యేది ఇక్కడే, ఏమవ్వాలన్నా కూడా రాజకీయ వ్యవస్థ చాలా కీలకమైనది. కాబట్టి ఈ కీలకమైన ఉన్న వ్యవస్థలో కూడా అడుగు పెట్టాలనే ఆలోచనతో ఇక్కడ అడుగుపెట్టా. ప్రస్తుత రాజకీయాలు